ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్. ఇక నువ్వు ఆగు. నెక్స్ట్ వ్యక్తిని నేనే పిలుస్తాను. పిలుచుకో. ఎవరిని పిలుస్తావో చెప్పు. నువ్వు పక్కన ఉండకూడదు, ఆయన నా పక్కన ఉండాలంటే. నువ్వు అటు సరే. వెళ్ళు, నువ్వు అటు వెళ్ళు. ఓకే. పిచ్చిది. మైక్ నా దగ్గర ఉన్నప్పుడు నన్నే పిలుస్తుంది మళ్ళా. అందరూ క్లోజులు పెట్టుకోరా ప్లీజ్. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే, నేను 100వసారి మనవాడబోయే నా లవర్ బాయ్ రాహుల్ విజయ్. ప్లీజ్ బావా ఇటు రావా. అయిపోయా. అటు నుంచి అట్టే పారిపోతాడు ఆయన నువ్వు బావా అన్నావంటే. అవయ్యు బ్రో, మనమంతా ఒక బ్యాచ్. అది చూసారా, మేమంతా నిన్ను ఇక్కడ ఆపేయడానికి వచ్చాం. అది జస్ట్ లైట్స్ ఆన్ ఇక్కడ మాత్రమే, లైట్స్ ఆఫ్ అయ్యాక. ఆ? వామ్మో అయ్యా, ఇది తమ్మునేలు పెట్టకండి అయ్యా. అదేదో తెలియకుండా మాట్లాడేసి తింగరిది. ఓకే రాహుల్ విజయ్ గారు, ఇప్పుడు మా ఇంట్రడక్షన్లో మా యక్షిని చెప్పినట్టు ఏ ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ కానీ వెబ్ ఒరిజినల్ చూడాలన్నా మీరు కనిపించేస్తున్నారు. సో ఎలా ఉంది మీ జర్నీ, ఎలా ఉంది, అండ్ మన యక్షిని ఎలా మీకు ఈ ఆఫర్ రావడం ఎలా జరిగింది, ఏం చేశారు? ముందుగా తేజ గారు నన్ను అప్రోచ్ అయ్యారన్న. ఈ ప్రాజెక్ట్ మేము ఇద్దరం కలిసి కోట్ బొమ్మలు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇలాగ హాట్స్టార్కి ఒరిజినల్ చేస్తున్నారు బ్రో, ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న వెంటనే ఐ వాజ్ ప్రిటీ మచ్ చాలా ఎక్సైటెడ్ ఉండే. కాకపోతే ఈ ఐడియా విని కొంచెం ప్యానిక్ అయ్యాను. ఎందుకంటే యక్షిని అన్న వెంటనే యూనో మన పురాణాలు ఏదో ఉంది కదా, నేను కొంచెం పూర్ ఆయన చెప్పిందే నాకు తెలుసు అంతే. సో ఐడియా చెప్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఫ్యామిలీస్ చూడొచ్చా షో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఫియర్ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఆ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటకుండా చాలా గ్రేట్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఇనిషియల్గా ఆబ్వియస్గా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, అంటే ఇంత పెద్ద కాస్ట్ అండ్ దెన్ ఇలాంటి టెక్నీషియన్స్, హాట్స్టార్ లాంటి ఓ ప్లాట్ఫామ్, ఆర్కా మీడియా లాంటి ఓ ప్రొడక్షన్ హౌస్, వీళ్ళందరితో అసోసియేట్ చేయడం నా ఇప్పుడు ఒక బడింగ్ ఏజ్లో యాజ్ అన్ యాక్టర్గా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యునో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇంతమంది నిన్న నమ్ముతున్నారు అంటే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ 100% షూర్ దట్ దిస్ విల్ బీ అ వెరీ వెరీ బిగ్ హిట్. సూపర్ అండి, మేము కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఫాదర్ యాక్షన్ డైరెక్టర్ కదా విజయన్ గారు, మన ఈ ఫైట్స్ అంటే మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ దీంట్లో రొమాన్స్ చాలా ఉంది మరి. డైరెక్టర్ గారి దగ్గర నుంచి బాబోయ్, ఆయన్ని చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇప్పుడే ల్యాప్టాప్ మూసుకొని బయటకు వచ్చినట్టుగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఆయన మంచి రొమాంటిక్ సీన్స్ అని బాగా చెప్పారా? అందుకే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు బయట నుంచి, ఓకే ఇద్దరం కలిసి ఇదా చేద్దామని చెప్పి. డైరెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మన ఏడీస్ అందరు కూడా ఏమైనా చేసి చూపించాలంటే ముందు వాళ్ళు చేసి చూపించేవాళ్ళు. సార్ అందరూ సో అందుకని భలే గమ్మత్తుగా ఈజీగా అయిపోయింది అనమాట. ఫాలో అయితే సరిపోయేది. ఫెంటాస్టిక్. ఏదైతే మాకు కన్నుల విందుగా ఉంటుంది చూస్తామంటే. నాకు కొన్ని పదాలు మాత్రమే తెలుసు ఇంగ్లీష్లో. రొమాన్స్ అనగానేమి? రొమాన్స్ అనగానే ఆయన పక్కకి తీసుకెళ్ళి చూపిస్తాడు తర్వాత. ఇప్పుడు వద్దులే, రావా బావా అన్నావు కదా, ఆయన చెప్తాడు. చెమటలు పట్టేసినాయి అక్క ఆల్రెడీ. బావా అయితే వెళ్దామా? చెమటలు పట్టేసినాయి ఆల్రెడీ. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు విష్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మన ప్రసాద్ గారు కానీ అండ్ కిషోర్ గారు, సౌమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ మీ. అండ్ ఎడిటర్ మన కార్తిక్ బ్రో ఎరగొడేసావు కట్. అండ్ మ్యూజిక్ బ్రో ట్రైలర్లో ఇప్పుడే చూసాను నేను, బీజిఎం విన్నాను, అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సో